మనకు తన నిర్దోషమైన ఉపదేశములను గ్రహింపచేవాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు. మొదటి 4 వచనాలు చూస్తే, యెరూషలేంలోకి ప్రవేశించే సమయం మన ప్రభువుకి వచ్చింది. అయితే ప్రభు గాడిద మీద ఎక్కి ప్రవేశించాలి. అందుకే శిష్యులతో పలానా చోటికి వెళ్ళి మీరు గాడిదను గాడిద పిల్లను తీసుకురమ్మని చెప్తారు. గాడిదని ఎక్కి ఎందుకు ప్రవేశించాలి అంటే, దేవుని వాక్యం అలానే చెప్తుంది కాబట్టి. యేసు ప్రభువుకు తన తండ్రి చిత్తం చేయడమే ఆహారమై ఉందని యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువే అంటారు. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో జకర్యా ప్రవచిస్తున్నాడు ఇదే విధంగా. అలా యెరూషలేంలోకి ప్రవేశించినప్పుడే మెస్సయ గురించిన ప్రవచనం, దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది. ఆ రోజుల్లో యూదులందరూ మెస్సయ అంటే వాని రోమా ప్రభుత్వం యొక్క ఆధిపత్యం నుండి రక్షించడానికే వస్తారు అని ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ రోమా ప్రభుత్వం నుండి రక్షించడానికి కాదు, పాపం నుండి, అపవాది నుండి, మరణం నుండి రక్షించి మనకు వాటి మీద విజయాన్ని ఇవ్వడానికి ప్రభువు వచ్చారు అని తెలియచేయడానికి ఆయన గాడిద ఎక్కి యెరూషలేంలోనికి ప్రవేశిస్తారు. ప్రభు చేసే ప్రతి పని చాలా స్పష్టంగా ఉంటుంది. ఎవ్వరిని కన్ఫ్యూజన్లో ఉంచరు. నిజంగా ఈ లోక సంబంధమైన రాజైతే గుర్రం మీదే వచ్చుండేవారు. కానీ ఆయన గాడిద మీద వచ్చారు అనంటే ఆయన దీన స్వభావంతో, దీన మనస్సుతో ఈ విధంగా రావటాన్ని ఆయన సమాధానపరిచేవాడనే అర్థాన్ని సూచిస్తుంది. ఇంకా ఆయన పరిచర్యలోని చివరి భాగానికి వచ్చారు. ఇప్పుడు ఇంకా చివరి సూచనగా ఆయనే మెస్సయ అని వారికి అర్థమవ్వాలి అని అంటే, ఇలా చేయటం వల్ల యేసయ్య వారికి ఓపెన్గా డిక్లేర్ చేశారు వారికి వాగ్దానం చేయబడిన మెస్సయ్య ఆయనేనని. ఎందుకనంటే వారి మెస్సయ్య ఇలాగే వస్తారు, ఇలాగే యెరూషలేంలో ప్రవేశిస్తారని రాయబడింది. కాబట్టి దీనిని బట్టి వారు అర్థం చేసుకుంటారన్న విధానంలో ప్రభు ఈ గాడిదనెక్కి రావడం జరుగుతుంది. దావీదులాగా గుర్రం ఎక్కి వస్తారని వారు అనుకున్నారు. కానీ మనం రాజులు మొదటి పుస్తకం 1వ అధ్యాయం 33వ వచనం చూస్తే, దావీదు కుమారుడైన సొలొమోను కూడా రాజుగా పట్టాభిషేకం పొందేటప్పుడు గాడిద మీద వెళ్ళినట్లుగానే చూస్తాం. మళ్ళా దావీదు కుమారుడుగా పిలువబడిన యేసయ్య యెరూషలేంలోనికి ప్రవేశించేటప్పుడు గాడిద మీద ప్రవేశించడమే చూస్తున్నాం. నేను అనుకుంటాను, దేవుడు పలికిన ప్రతి మాట ఎప్పుడు కూడా అక్షరార్థంగాను ఆత్మానుసారంగాను నెరవేర్చబడుతుంది. మనం అక్షరాన్ని పట్టుకుని ఆత్మను వదిలేయకూడదు, ఆత్మను పట్టుకుని అక్షరాన్ని వదిలేయకూడదు. రెండిటితో సమానంగా జీవించాలి. ఎందుకంటే ఆత్మఫలం కనపడాల్సింది మన క్రియలోనే కదా. అలా యేసుప్రభు చేసిన ప్రతి పని, ఆయనని గురించి ఏమైతే వ్రాయబడిందో దానంతటినీ ఆయన పూర్తిగా నెరవేర్చుకుంటూ వచ్చారు. ఆయనే చెప్పారు, ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అక్షరమైనా పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదు అని. ఆయన అలాగే చేశారు. ఇంకా 6 నుండి 11 వచనాల్లో చూస్తే, శిష్యులు అలా చెప్పబడిన విధంగా గాడిదను దాని పిల్లను తోడుకుని వచ్చారు. వారికి కరెక్ట్గా దేనికో అర్థం కాకపోయినా వారు ఆయన చెప్పిన మాట విని ఆ ప్రకారమే ఆ గాడిదను తీసుకుని వచ్చారు. శిష్యులుగా ఉండాలనుకునేవారు ముందు అర్థం చేసుకుని తర్వాత పనిచేయరు, ముందు పనిచేసి తర్వాత అర్థం చేసుకుంటారు. శిష్యులకు విధేయత వారి ముందు నడుస్తుంది. మరి మన ముందు ఏం నడుస్తుంది? కొందరు అంటారు, అనుమానం ముందు పుట్టి నేను తర్వాత పుట్టాను అని. మరి మన ముందు ఏం నడుస్తుంది? అవిధేయత, గర్వమా, అవిశ్వాసమా, లేకపోతే శిష్యుల మాదిరిగానే ఉన్నామా? ఇంకా వాక్య భాగంలోకి వస్తే, తర్వాత గాడిద మీద బట్టలు వేగా ఆయన వాటి మీద కూర్చుని ఇంకా అనేకులు దారి పొడుగున బట్టలు పరుస్తూ చెట్ల కొమ్మలు పరుచుకుంటూ వచ్చారు. అది వారి అలవాటు. రాజుగా గుర్తించిన వారికి ఈ రోజుల్లో మనం రెడ్ కార్పెట్ ఎలా వేస్తామో అలాగే వారు బట్టలు పరచటం యూదుల చరిత్రలో చూస్తాం. రాజుల 2వ పుస్తకం 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనం గమనించగలం. ఆయన వస్తుండగా, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. ఇలా దావీదు కుమారునికి జయము అని కేకలు వేసిన వారే తర్వాత ఈయనను సిలువ వేయండి అని కూడా కేకలు వేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల అభిప్రాయాలు దేవుని ముందు మన స్థితిని మార్చవు. అవి కాదు నిర్ణయించేది. మన స్థితిని నిర్ణయించేది మనం చేసే పనులే. కాబట్టి ప్రజల అభిప్రాయాలని మార్చటానికి మనం బ్రతకొద్దు, కానీ మనం దేవుని మెప్పించటానికి బ్రతికితే నిజంగా మనం ధన్యులమే. మనం ఎంతో దీవెనకరంగా బ్రతకగలుగుతాం. ఇంకా ఆయన యెరూషలేంలోని దేవాలయంలోనికి ప్రవేశించారు. ఆయన యెరూషలేము ప్రవేశము ఆ ప్రదేశం అంతటిని కలవరపరిచింది. కొందరు ఈయన ఎవరు అని, కొందరు ఈయన ప్రవక్త అని, కొందరు ఈయన మెస్సయ్య, ఇప్పుడు రోమా ప్రభుత్వం నుండి వారిని కాపాడతారని, ఇలా రకరకాల అభిప్రాయాలతో ఆయన ఎవరో అని అందరూ ప్రశ్నించుకుంటూ ఉన్నారు.
కానీ ఆయన శాశ్వతమైన రక్షణ మనిషికి ఇవ్వడానికి వచ్చారని అప్పుడు అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ గుర్తించలేదు. నిత్యజీవం ఇచ్చేది ఆయనేనని గుర్తించిన పేతురు కూడా తర్వాత జరుగుతున్నవి ఎందుకు జరుగుతున్నాయో తెలియక యేసుప్రభుని వదిలి ఆయన ఎవరో తెలియదని చెప్పడం జరిగింది. ఆయన శిష్యులలో యోహాను ఒక్కడు మాత్రమే ప్రభుతో చివరిదాకా ఉన్నాడు. ఇప్పుడు కూడా మన జీవితంలో జరుగుతున్న వాటిని ఎందుకు ప్రభువు అనుమతించారో మనకు కొన్నిసార్లు ప్రస్తుతం అర్థం కాకపోవచ్చు. కానీ దేవుని ఉద్దేశం అర్థమైన రోజున మనకు చాలా సంతోషం కలుగుతుంది, ఇంకా గొప్ప విడుదల కూడా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత 12 నుండి 17 వచనాలు చూస్తే ఆయన దేవాలయంలోనికి ప్రవేశించి క్రయ విక్రయాలు చేసేవారిని వెళ్ళగొట్టి వారి పీఠాలను పడద్రోసి ఆయన అన్నారు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు అని. ఈ ధ్యాన భాగంలోని 12-13 వచనాల్లో ఆయన దేవాలయాన్ని శుద్ధి చేయడం, వారితో మాట్లాడిన ఆ మాటను బట్టి ఆయన కొంచెం కోపంగా ఉన్నట్లు మనకు అనిపించడం జరుగుతుంది. కానీ వెంటనే 14వ వచనంలో గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను అని చదువుతాం. నిజంగా ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకెంత ధైర్యం వస్తుందంటే, ఆయన కోపం నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును అన్న వాక్య ప్రకారంగా ఆయన ఎప్పుడు కూడా ఆయన దయ మన ఆయుష్కాలం అంతా నిలిచి ఉండేటట్లు చూస్తారు. మనం ఎందుకు ఆయన కోపానికి గురి కావాలి? ఆయన దయ, ఆయన కరుణ, ఆయన ప్రేమ ఇవన్నీ ఉన్నప్పుడు వీటిని పొందుకునేటట్లుగా మనం బ్రతికితే బాగుంటుంది కదా. నిజంగా ఆయన కోపానికి గురై మనం ఏం సాధించగలం? అందుకనే మనం ఏదైనా కానీ ఆయన మెప్పించడానికి బ్రతికితే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ జీవితము ఇంకా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అప్పుడు ఆయన స్తుతించకుండా మనం ఉండలేము కూడా. ఈరోజు ప్రభువు ఆ దేవాలయాన్ని శుభ్రం చేసినట్లే మనల్ని కూడా, మన దేహాన్ని తన రక్తంతో కడిగి దేవాలయంగా మార్చి దాన్ని ప్రతి క్షణము తన వాక్యంతో శుభ్రపరుస్తూ ఉన్నారు. కనుక ఆయన చేయవలసిందంతా మన పట్ల చేస్తూనే ఉన్నారు. ఆయన దయను మనం పొందుకోవడానికి ఏమేం చేయొచ్చో అవన్నీ ఆల్రెడీ ఆయన చేసేశారు. కాబట్టి ఇప్పుడు మనం చాలా సింపుల్గా చిన్న విశ్వాసంతో ప్రభు చెప్పిన మాట ప్రకారం బ్రతికితే చాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని అక్కడ వాక్యము మనం చదువుతాం. ఇంకా అదే పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అని రాయబడింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం మన దేహంతో చేసే ప్రతి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన దేహానికి మనం అందించే ఆహారం, దాన్ని మనం చూసుకునే తీరు, ఇంకా మన హృదయంలో మనం చేసే ఆలోచనలు, ఇవన్నీ కూడా మన దేహం అనే దేవాలయం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఏమి మన హృదయంలోకి రాణిస్తున్నామో, వేటిని మన హృదయంలో దాచుకుంటున్నామో చూసుకోవాలి. దేవుడు మన హృదయాన్ని ధననిధిగా చూస్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం చూస్తే, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును అని ప్రభు అన్నారు. కాబట్టి ఆ యొక్క మన హృదయపు స్థితిని బట్టి, మనం చూసుకునే విధానాన్ని బట్టే మన ఆరోగ్యం, మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. ఏది పడితే అది తినేసి, ఏది పడితే అది వినేసి, ఏది పడితే అది చూసేసి అక్కర్లేని చెత్తతో మన దేహాన్ని నింపుకోవడం కూడా పాపమే. మనము ప్రత్యేకించబడిన వారం, అంటే అన్ని విషయాల్లోనూ ప్రత్యేకించబడిన వారమే. అలా జీవించడానికి ప్రభువు నిన్ను నన్ను పిలిచారు. మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసుప్రభు అయితే తన గురించి రాయబడిన ప్రతి మాట ప్రకారం ఆయన జీవించారు. ఆయన అలా జీవించారు కాబట్టి ఆయన మనకు సహాయం చేయగలిగిన శక్తి కలిగిన వారై ఉన్నారు. మనం నమ్మొచ్చు, ఆయన అలాగే చేశాడు కాబట్టి నాకు కూడా సహాయం చేస్తారని. ఈరోజు మనం కూడా దేవుని మాట ప్రకారం జీవిస్తే దానిలోనే ఉంది మనకు క్షేమము, ఆశీర్వాదం. ఆయన మాటకు బయట లేదు, ఆయన మాటలో ఉంది క్షేమం. కానీ మనం చాలా బలహీనులం, స్వతహాగా దేవుని చిత్తాన్ని చేయలేని వారం. ఈ విషయం మన ప్రభువుకి కూడా తెలుసు. అందుకే మనకు ఆయన తన శక్తిని మనకు దయచేయడానికి తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించారు. మనం దేవుని చిత్త ప్రకారం బ్రతకలేని బలహీనమని ఒప్పుకుంటే, ఆయన శక్తి కొరకు వేడుకుంటే చాలు, ప్రభువు తన శక్తిని మనకు అనుగ్రహిస్తారు. ఆయన మనల్ని ఆయనలాగా బ్రతికే బలమిచ్చి సహాయం చేస్తారు. కాబట్టి మనం ఆ నిర్ణయాన్ని చెప్తే చాలు, ప్రభా నాకు ఇలా బ్రతకాలనుంది నీ చిత్తానుసారంగా అని మనం చెప్పి
ఇదిగో ప్రభువా, ఈ విషయంలో, ఈ సందర్భంలో నాకు సైలెంట్‌గా ఉండాలనుంది, సమాధాన పడాలనుంది, నాకు ఓర్పుతో ఉండాలనుంది, దీర్ఘశాంతంతో ఉండాలనుంది, ప్రేమతో ఉండాలనుంది అని మనం ఎక్కడ, ఏ సందర్భంలో ఏది అవసరమో అది ఆయనకు వివరిస్తే చాలు, ప్రార్థిస్తే చాలు, ఆయనకు చెప్తే చాలు. ఆయన తగిన శక్తితో మనల్ని నింపి, మనల్ని అలాగా ఆత్మఫలం ఫలించేలాగా మనకు సహాయం చేసి తనలాగా మనల్ని మారుస్తారు. ఈ విషయం చాలా గొప్ప విషయం కదా! చాలామంది గొప్పవారు ఎలా బ్రతకాలో చెప్పారు. కానీ యేసు ప్రభు ఎలా బ్రతకాలో చెప్పినవాడు అలా బ్రతికించటానికి కావలసిన శక్తిని కూడా ఇచ్చాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. ప్రతి విషయాన్ని ప్రభువుతో చెప్పుకుంటే చాలు, ఆయన మనకు సహాయం చేస్తారు. ప్రార్థించుకుందామా? మా ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం మీ ప్రాణాన్ని అర్పించి మమ్మల్ని పాపం నుండి, మరణం నుండి, అపవాది బంధకాల నుండి కాపాడినందుకు మీకు స్తోత్రాలు. మా దేహమే దేవాలయమని గుర్తించాం. ఈ దేవాలయాన్ని మేము వ్యాపారపు టిల్లులాగా చేసుకోకుండా ఉండడానికి సహాయం చేయండి. మా హృదయంలో మీకు హేయమైన వస్తువులతో నింపుకోకుండా మమ్మల్ని కాపాడమని బ్రతిమాలుతున్నాం. మీ రక్తంతో కడగబడినందున మా మీద సాతానికి ఎటువంటి అధికారం లేదని గుర్తించి మేము మరణం వరకు నమ్మకంగా మీతో బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రాణాత్మ దేహాలతో మిమ్మల్ని మహింపరచినట్లు మాకు మారు మనసు దయచేయండి. ఎప్పటికప్పుడు ప్రభువా, మేము మా మనసు మార్చుకోవడానికి కృప చూపించండి. ఈ రోజంతటిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని మీ మంచి సాక్షులుగా దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.